మనలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఏంటో తెలుసా? క్రిటిసిజం అంటే విమర్శ. ఈ క్రిటిసిజం అనేది మన బ్రెయిన్కి ఒక అలారం బెల్ లాంటిది. నిజానికి ఈ క్రిటిసిజంని మనం హ్యాండిల్ చేసుకోగలిగితే ఇది మనకు ఒక గొప్ప వెపన్ లాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఐడియా ఇస్తే, లేదు లేదు ఈ ఐడియా ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అనగానే మనం హర్ట్ అవుతాం. లేదు, ఒక హౌస్ వైఫ్ అనుకోండి, మీరు వంట చేసిండ్రే, ఈరోజు ఏంటి వంట బాగాలేదు అనగానే, అంటే నాకు వంట చేయటం రాదా అని ఫీల్ అయిపోతాం. లేదు, ఒక మంచి డ్రెస్ వేసుకొని ఏదైనా పార్టీకి రెడీ అయినప్పుడు, ఏంటి ఈరోజు బాగాలేదు అనగానే, అంటే నేను అందంగా లేనా అని ఫీల్ అయిపోతాం. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి మన సైకాలజీలో ఒక గొప్ప మెథడ్ ఉంది. ఈ మెథడ్ని యూజ్ చేస్తే మనం ఒక పవర్ఫుల్ పర్సన్గా తయారవ్వచ్చు. ఈ క్రిటిసిజాన్ని మన గ్రోతింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఆ మెథడ్ ఏంటి అంటే ABCDE మెథడ్. ఏ ఫర్ యాక్టివేటింగ్ ఈవెంట్, అంటే మనకి జరిగిన సిచ్యువేషన్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ 2 బిలీఫ్, అంటే నేను ఈ జరిగిన సిచ్యువేషన్లో వాళ్ళు అన్న నెగిటివిటీని నేను నమ్ముతున్నానా? నిజంగా నేను అందంగా లేనా? నిజంగా నాకు ఐడియాస్ ఇవ్వడం రాదా? నిజంగా నాకు వంట చేయడం రాదా? అనొక్క ఈ బిలీఫ్ని నేను నమ్ముతున్నానా? లేదు, నమ్మకూడదు కదా అని ఒక ఐడియా వస్తుంది. కాన్సిక్వెన్సెస్, నేను ఈ నెగిటివ్ బిలీఫ్ని నమ్మటం వల్ల నాకు వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే చిరాకు, కోపం, లో కాన్ఫిడెన్స్. డి ఫర్ డిస్ప్యూట్, అంటే ఈ డిస్ప్యూట్ అన్నప్పుడే మనం కొంచెం ఆలోచించాలి. వాళ్ళు అన్న మాటల్లో కీ పాయింట్స్ మనం కలెక్ట్ చేసుకోగలుగుతాం. అంటే వాళ్ళు ఏమన్నారు, ఈ ఐడియా ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అంటే ఈ ఐడియా ఇంకో చోట వర్కౌట్ అవుతుందనే కదా. ఈరోజు వంట బాగాలేదు అంటే ఈరోజు బాగాలేదు కానీ ప్రతిరోజు బాగుంటుందనే కదా. ఈరోజు ఏంటి బాగా రెడీ అవ్వలేదు అంటే ప్రతిరోజు చక్కగా రెడీ అవుతున్నామనే కదా. సో ఇలా తీసుకొని ఇదే డ్రెస్తో నేను గుడ్ లుకింగ్లో ఎలా కనిపించాలి, ఇదే ఐడియాతో నేను ఎలా పర్ఫెక్షన్ని చూపించగలగాలి, ఇదే వంటని నేను ఎలా మెప్పించగలిగేలా చేయగలగాలి అనే ఒక క్లారిటీ మన మైండ్కి వస్తుంది. సో ఈ ఫర్ ఎఫెక్ట్, దీనివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే మన యొక్క గ్రోత్కి ఈ ఈ ప్రతి ఒక్క ఆలోచన మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, క్రిటిసిజం అనేది మనకి ఎదుటివారిచ్చే నైఫ్ లాంటిది. దాన్ని ప్రాపర్గా పట్టుకోవడం తెలియాలి. మనకి ప్రాపర్గా పట్టుకోవడం తెలిస్తే ఇట్ విల్ బికమ్ ఏ వెరీ పవర్ఫుల్ వెపన్ ఫర్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐడియాస్ కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి.